శుభోదయం. క్రీస్తు యేసునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికి కూడా ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. మన టిఎల్సి అనుదిన ఆహారంలో అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 11వ వచనాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. నాకు కొదువు కలిగినందున నేను ఇలాగో చెప్పటలేదు, నేనే స్థితిలోనున్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండుట నేర్చుకొని ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనందరికీ జ్ఞాపకం చేస్తున్నటువంటి మంచి మాట ఏంటంటే, మరి పౌలు భక్తులు జ్ఞాపకం చేసినట్లుగా నేనే స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండుట నేర్చుకునిచున్నాను అనేటువంటి మాట జ్ఞాపకం చేశాను. ఒక మంచి పదం ఏంటంటే సంతృప్తి. జీవితంలో ప్రతి మనిషికి కూడా సంతృప్తి ఉండాలి. చాలామంది జీవితాల్లో మనం గమనించినట్లయితే అసంతృప్తిగా ఉంటుంటారు. ఉద్యోగాన్ని బట్టి అసంతృప్తి చెందుతుంటారు. మరి కలిగినటువంటి ఐశ్వర్యాన్ని బట్టి అసంతృప్తి పడుతుంటారు. ఉన్నటువంటి మరి స్థితిగతులను బట్టి మరి వాటితో సంతృప్తి పడరు. మన కలిగి ఉన్నటువంటి వాటిని బట్టి సంతృప్తి పడేటువంటిది ఉండక, మరి చుట్టుప్రక్కల ఉన్నటువంటి పరిస్థితులను బట్టి వారికి అలా ఉన్నాయి, వీరికి ఇలా ఉన్నాయి, వారి ఉద్యోగం పెద్దది, వీరి ఉద్యోగం పెద్దది, వారి సంపాదన పెద్దది, వీరి సంపాదన పెద్దది అని చెప్పేసి మరి ఐశ్వర్యం గురించి, ఆస్తుల గురించి, కొందరికైతే మరి మంచిగా భోజనం చేసినా కానీ, రోజు తింటున్నా కానీ సంతృప్తి పెట్టరు. మంచి భోజనం చేసినా ఆ దినం కూడా సంతృప్తి ఉండదు. అసంతృప్తిగానే మాట్లాడేటువంటి మాటలు ఉంటాయి. మరి పౌలు అన్నట్లుగానే సంతృప్తి కలిగి ఉండుట నేర్చుకుంటున్నాను అనేటువంటిది జ్ఞాపకం చేశారు. మన జీవితంలో కూడా ఈరోజు ఇలా ఉన్నామంటే ఇది దేవుని కృప అనేటువంటి సంతృప్తి ఉండాలి. దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి సంతృప్తి పడాలి. దేవుడిచ్చిన ఆయుష్ని బట్టి సంతృప్తి పడాలి. దేవుడిచ్చినటువంటి ఆర్థికమైనటువంటి అభివృద్ధి, మనకున్నటువంటి మరి ఏదైతే అది ఎంతో అనేటువంటిది కాదు. ఎందుకంటే దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలోనే ఎందరో జీవితాలు చూసాం. గొప్ప ఐశ్వర్యాన్ని సంపాదించినటువంటి ఆస్తిపరులైనటువంటి వారు ఉన్నారు. మరి జీవితంలో ఏమి నెమ్మది ఉంటుంది, ఏమి సమాధానం ఉంది, మరి సొసైటీలో కూడా మనం గమనిస్తూ ఉంటాం. అలాంటి మరి గొప్ప ఆస్తిపరులైనటువంటి వారికి కూడా మరి నెమ్మది లేనటువంటి పరిస్థితులు ఉంటాయి. మన జీవితంలో సంతృప్తి ఉంటే నెమ్మది ఉంటుంది. సంతృప్తి ఉంటే సంతోషంగా ఉంటాం. సంతృప్తి ఉంటే మన యొక్క జీవితం అంతా కూడా సాఫీగానే సాగుతుంది. ఈ ఉదయం దేవుడు ఈ మాట ద్వారా మనకి జ్ఞాపకం చేసినట్లుగానే సంతృప్తి కలిగి జీవిద్దాం. సంతృప్తితో మనకిచ్చిన దాన్ని బట్టి, బిడ్డలను బట్టి కావచ్చు, భార్యను బట్టి కావచ్చు, భర్తను కావచ్చు, మరి ఆస్తులను కావచ్చు, మనకున్నటువంటి ఉద్యోగం కావచ్చు, మనకున్నటువంటి మరి ఏదైనా కావచ్చు, వాటిని బట్టి సంతృప్తి మరి కలిగి జీవించినప్పుడు దేవుణ్ణి మహింపరిచిన వారు అవుతాం. ఈ ఉదయం ఆ విధంగా జీవించడానికి పరిశుద్ధాత్ముడు మనందరికీ తోడుగా ఉండి సంతృప్తికరమైనటువంటి జీవితంతో స్థిరపరుస్తూ ముందుకు నడిపించిన గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా, ఈ ఉదయం నా తండ్రి శ్రేష్టమైనటువంటి తలంపు ద్వారా మా అందరితో మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు. అయ్యా, మా జీవితంలో నా తండ్రి అయ్యా సంతృప్తి బదులునైనా అసంతృప్తితో ఉంటుంటాం. దేవా, మరి దేవుడు మీరు ఇచ్చేటువంటి వాటిని బట్టి, మేము పొందిన వాటిని బట్టి, మాకు కలిగిన వాటిని బట్టి సంతృప్తి పడతాం అనేటువంటిది మరి మేము నేర్చుకోవాలనేటువంటిది ఈ దినం మాతో మీరు మాట్లాడారు. పౌలు ఏ రీతిగా నేర్చుకొనుచున్నాడో ప్రభువా, మేము కూడా నేర్చుకునేటువంటి మనస్సును మాకేమండి. ప్రతి విషయంలో మీరు అనుగ్రహించిన ప్రతి వాటిని బట్టి సంతృప్తి కలిగి మేము స్తుతించగలిగినటువంటి ఆ భక్తిని మేము కలిగి ఉంటూ సహాయం చేయండి. ఈ దినమంతా నా తండ్రి, మీ బిడ్డలు చేయనటువంటి వారి పనుల్లో, వారి ప్రయాణాల్లో బాధ్యతలు మీరు తోడుగా ఉండండి. కుటుంబ జీవితంలో మీరు తోడుగా ఉండండి. కుటుంబాల్లో కావలసినటువంటి సంతృప్తి కలిగి జీవించే కృప మీ బిడ్డలందరికీ దయచేయమని మరొక పర్యాయం నా తండ్రి, ఈ ఉదయం ప్రభువా టిఎల్సి అనుదిన ఆహారం చూస్తున్నటువంటి ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని మీరు బలపరిచిన ఆయన నూతనమైనటువంటి అనుభవాలతో మీరు ఆస్వాదిస్తూ అభివృద్ధిపరచమని యేసయ్య నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించినాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఆమేన్.